దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఇంగ్లాండ్లో జరుగుతున్న హెడింగ్లే టెస్ట్లో భారత యువ క్రీడాకారులు రికార్డులు బద్దలు కొడుతూ చరిత్ర సృష్టిస్తున్నారు. యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ తమ బ్యాట్తో అదరగొట్టి టీమిండియాను బలమైన స్థితిలో నిలబెట్టారు. మొదట యశస్వి జైస్వాల్ గురించి చెప్పుకోవాలి. ఈ 23 ఏళ్ల యంగ్స్టర్ తన అద్భుత ఫుట్వర్క్ టెక్నిక్తో హెడింగ్లేలో 101 పరుగులతో సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్పై 10 ఇన్నింగ్స్లో 813 పరుగులతో 90.33 సగటు నమోదు చేసిన ఈ జైస్వాల్ లెజెండర్ సర్ డాన్ బ్రాడ్మన్ రికార్డును బ్రేక్ చేశాడు. బ్రాడ్మన్ ఇంగ్లాండ్పై 63 ఇన్నింగ్స్లలో 89.78 సగటు సాధించగా యశస్వి ఈ రికార్డును అధిగమించి సరికొత్త చరిత్ర లిఖించాడు. ఈ ఏడాది ఆరంభంలో విశాఖలో ఇంగ్లాండ్పై డబుల్ సెంచరీ బాదిన జైస్వాల్ ఇప్పుడు వాళ్లగడ్డపైనే సెంచరీ కొట్టి తన ఆధిపత్యాన్ని చాటాడు. ఇక వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ విషయానికి వస్తే తన మార్క్ డాషింగ్ ఇన్నింగ్స్తో అభిమానులను అలరించాడు. 65 పరుగులతో నాట్అవుట్గా నిలిచిన పంత్ క్రిస్ వోక్స్, జోష్ టంగ్ బౌలింగ్లో బౌండరీలు బాదాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై 38.80 సగటుతో బ్యాటింగ్ చేసిన పంత్ దిగ్గజ ఎంఎస్ ధోని రికార్డును అధిగమించాడు. 27 మ్యాచ్లలో 4 సెంచరీలు, 6 అర్ధశతకాలతో విదేశీ పిచ్లపై చెలరేగిన పంత్ హెడింగ్లేలో తన 16వ టెస్ట్ 50తో 3000 టెస్ట్ రన్స్ మైలురాయిని కూడా దాటాడు. కెప్టెన్ శుభమన్ గిల్ కూడా తక్కువేమీ కాదు. తన తొలి టెస్ట్ కెప్టెన్సీ మ్యాచ్లోనే 127 పరుగులతో నాట్అవుట్గా నిలిచి సెంచరీ సాధించాడు. గిల్, పంత్ 138 పరుగుల అజేయ భాగస్వామ్యం టీమిండియాను 359కు 3 వికెట్ల స్కోర్కు చేర్చింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విడుకోల తర్వాత నవశక మొదలైన పర్యటనలో యువ ఆటగాళ్లు రాణిస్తున్నారు. హెడింగ్లలో భారత్ చివరిసారి 2002లో గెలిచింది. ఇప్పుడు గిల్, పంత్, కరుణ్ నాయర్ రెండో రోజు కూడా ఇదే జోరు కొనసాగితే మ్యాచ్ పై పట్టు బిగించడం ఖాయం. ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి దూతా మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.